అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పంట అవశేషాలు భూమిలో త్వరగా కుళ్ళాలంటే ఏం చేయాలి? అధిక దిగుబడుల కోసం కార్సీ చెరుకు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారత ధాన్యాగారాలుగా పేరున్న తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం 1.5 ఎకరాలకు పైనే. ఇంత పెద్ద ఎత్తున సాగు చేసే వరి పంట విషయంలో కోతలు పూర్తయ్యాక అధిక శాతం రైతులు చేసే పొరపాటు ఏంటో తెలుసా? పంట అవశేషాలను తగలపెట్టడం. వరి గడ్డిని కాల్చివేయటం వల్ల జరిగేదేంటో తెలుసా? కాల్చటం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరుతాయి. గాలిలో కాలుష్యంతో పాటు ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. మరి పంట కోతల అనంతరం వరిగడ్డి వ్యర్థాలను ఏం చేయాలి? రైతుల ముందున్న సురక్షిత మార్గాలేంటి? ఇలాంటి వ్యర్థాలు భూమిలో త్వరగా కలిసిపోవడానికి ఎలాంటి ఉపాయాలున్నాయి? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ రైతులకిస్తున్న సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కూడా సార్వా గడ్డిని తగలబెట్టి తర్వాత దాళ్వాకు కానీ లేదా అటు వీటికి కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా మనకు తెలుసు, ఇటీవల కాలంలో మెకనైజేషన్ పెరగటం వల్ల, అంటే మిషన్ తోటి కోతలు కోయటం వల్ల గడ్డి దాదాపుగా 1.5 నుంచి 2 టన్నుల గడ్డి ఒక ఎకరానికి మనకి పొలంలో ఉండిపోతుంది. దాన్ని త్వరగా కుళ్ళబెట్టే విధానాన్ని అవలంబించినట్టయితే అది బాగా కులుతుంది. కానీ రైతులు ఏంటంటే దాన్ని తగలబెట్టేసి తర్వాత దాన్ని దమ్ము చేస్తున్నారు. ఈ విధంగా మనం ఒక సుమారుగా 1.5 టన్నుల నుంచి 2 టన్నులు ఒక ఎకరానికి గడ్డిని తగలబెట్టడం వల్ల మనకి పంటకి అటు అనేక పోషకాలు అందకుండా పోవడంతో పాటు ఈ వాతావరణంలో పర్యావరణానికి కూడా మనం తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తున్నాం. అంటే కలుషితం బాగా పెరుగుతుంది, పొల్యూషన్ బాగా పెరుగుతుంది. దీన్ని హరికట్టి ఆ గడ్డిని ఏ విధంగా పొలంలో కలయదునటం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. మీకు తెలుసు, గడ్డిని బాగా కలయదునటం వల్ల దాంట్లో ఉన్నటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, అటు ఆ పొటాష్ కానీ, కొద్దిమేర ఉన్నటువంటి ఎరువులు, అలాగే సూక్ష్మ పోషకాలు కూడా భూమిలో మనం కలదిన్న తర్వాత దాదాపు 30 నుంచి 90 రోజుల మధ్య దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి తదుపరి పంటకి ఈ పోషకాలు మనకి బాగా పుష్కలంగా అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దాదాపుగా ఏంటంటే మనకి ఒక 1.5 నుంచి 2 టన్నులు మనం కలదిన్నప్పుడు దాదాపు మనం తదుపరి పంటకి వేయాల్సినటువంటి పోషకాలని దాదాపు 30 నుంచి 40% కూడా తగ్గించుకోవట ఆస్కారం ఉంటుంది. అది నత్రజని కానీ, భాస్వరం కానీ, ఇతర పోషకాలు కానీ మనం తగ్గించుకుంటే వల్ల ఎరువుల మీద సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుద్ది. దీంతో పాటుగా మనం ఈ ప్రక్రియని, అంటే ఈ గడ్డిని తగలపెట్టకుండా పొలంలో కలయదున్ని దమ్ము చేసి కలదున్ని చేయటం వల్ల 3 నుంచి 5 సంవత్సరాలు అది ఏకపాటుగా చేయటం వల్ల దాంట్లో సేంద్రీయ కార్బన్ శాతం కూడా మనకి గణనీయంగా పెరగటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సేంద్రీయ కార్బన్ పెరిగిందో, ఎప్పుడైతే పోషకాలు భూమికి నిలకడగా ఈ దమ్ము చేసి అందించగలుగుతున్నామో మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కొంత, అంటే మిశ్రమంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కూడా మనం చేస్తున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా సాగు ఖర్చు గణనీయంగా తగ్గటం రైతుకి మనం చూస్తూ ఉన్నాం. అలాగే భూసార పరిరక్షణ కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు మీకు తెలుసు, మిషన్ కోత తదనంతరం రైతులు తగలబెడుతున్నారు. దీన్ని తగలబెట్టకుండా
అక్కడ ఏ విధంగా చేయాలని చూద్దాం. పొలంలో నీరు పెట్టి దాన్ని మనం కేజ్ వీల్స్ తోటి బాగా దమ్ము చేసేసి ఒకసారి దమ్ము అయిన తర్వాత దాంట్లో ఒక ఎకరానికి 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 10 నుంచి 15 కిలోలు యూరియా కలిపి కనుక వేసుకుని మళ్ళీ 3-4 రోజుల తర్వాత దమ్ము చేసుకుని తర్వాత వారం రోజుల తర్వాత ఆఖరి దమ్ము చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ ఎరువు అంటే అటు సూపర్ ఫాస్ఫేటు అటు నత్రజని కలిపి మనం కలయిదున్నటువంటి గడ్డి కలయిదున్నటువంటి భూమికి అందిస్తున్నామో దాదాపుగా ఏంటంటే సూక్ష్మజీవుల సంఖ్య బాగా గణనీయంగా వృద్ధి చెంది ఈ కులటం ప్రాసెస్ ఏదవుతుందో డికంపోజిషన్ ప్రాసెస్ స్పీడ్గా అవుతుంది. ఈ గడ్డి అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా కలయిదున్నబడి దాంట్లో పూర్తిగా అది డికంపోజ్ జరిగి కుళ్ళి దాంట్లో ఉన్న పోషకాలు కూడా దాదాపు 30 రోజుల తర్వాత మనం పొలానికి అందించిన అవుతాం. ఇది చేయటం చాలా తేలిక. దీంతో పాటుగా ఇటీవల కాలంలో కలయిదున్నటువంటి గడ్డి బాగా త్వరగా కొల్లటాకి ఈ డీకంపోజర్స్ అని రకరకాల డీకంపోజర్స్ ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి మనకి అందుబాటులో వచ్చినాయి. ఈ డీకంపోజర్స్ని ఉపయోగించడం వల్ల కూడా చాలా సులువుగా కూడా బాగా కుళ్ళిపోయి త్వరగా దాన్ని మాగి మన పొలానికి అందించడం అవుతాం. ఇది ఏ విధంగా దీన్ని మనం ఈ డీకంపోజర్స్ని పొలానికి అప్లై చేయాలి అన్న దాన్ని చూసుకుందాం. ముందుగా పోసా డీకంపోజర్ అయినట్టయితే ఇది దాదాపు 2 క్యాప్సూల్స్ ఈ పోసా డీకంపోజరు 1 ఎకరానికి అవసరం అవుతాయి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసినట్టయితే 5 లీటర్ల నీటిలో దాదాపుగా 1/4 కిలో బెల్లాన్ని వేసి బాగా మరిగించి ఈ ద్రావణం చల్లారిన తర్వాత 50 గ్రాములు శనగపిండి అలాగే ఈ 2 క్యాప్సూల్స్ కలిపేసి దీన్ని దాదాపు 4 నుంచి 6 రోజులు బాగా అంటే నిలవగట్టుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ముఖ్యంగా బ్యాక్టీరియా అదర్ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీన్ని 4 నుంచి 6 రోజులు ఆ విధంగా మనం ఉంచుకున్న తర్వాత దాదాపుగా 200 లీటర్ల నీటిలో ఈ 5 లీటర్ల ద్రావణాన్ని ఏదైతే ఈ బెల్లము అలాగే శనగపిండి కలిపి అలాగే 2 క్యాప్సూల్స్ ఉన్న ద్రావణాన్ని కలుపుకుని మన పొలం అంతా సమానంగా పిచికారీ చేసుకున్నట్టయితే దాదాపు 15 నుంచి 20 రోజుల్లో మన గడ్డి అది మనం నాటే సమయానికి బాగా డికంపోజ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు కూడా భూమికి లభ్యమయ్యేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పాటుగా గజియాబార్ డికంపోజర్ కూడా బాగా విస్తృత స్థాయిలో దీన్ని కూడా తీసుకొస్తున్నారు. దీన్ని చూసినట్టయితే దాదాపు 200 లీటర్ల నీరు మనకి తీసుకుని అందులో 2 కిలోలు బెల్లాన్ని బాగా పౌడర్ చేసిన బెల్లాన్ని వేసి దాన్ని బాగా కర్రతోటి కలయిదున్ని బాగా తిప్పుకుని దాంట్లో ఒక ప్యాకెట్ గజియాబార్ ప్యాకెట్ని కలిపేసుకుని దీన్ని మనం కొన్ని రోజులు అంటే ద్రావణాన్ని బాగా కలిపి 1-2 రోజులు నిల్వ ఉంచుకుని పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్టయితే 10 నుంచి 15 రోజుల్లో ఈ సూక్ష్మజీవుల వృద్ధి విపరీతంగా పెరిగి మన గడ్డి కూడా బాగా మాగి కుళ్ళి భూమికి అందించడం అవుతాం. దీంతో పాటుగా ఆచార్య ఎన్జి రంగా యాంగ్రూ డెవలప్ చేసినటువంటి డికంపోజర్ని చూసుకున్నట్టయితే ఇందులో 2 ఉన్నాయి. డికంపోజర్ ఏ, డికంపోజర్ బి అని 2 ఉన్నాయి. మనకి సుమారుగా 50 నుంచి 100 కిలోలు గెత్తం అంటే పశువుల ఎరువు అంటాం. బాగా మాగిన పశువు ఎరువులో డికంపోజర్ ఏ 1 కిలో, డికంపోజర్ బి 1 కిలో ఈ రెండింటిని ఈ గెత్తంలో అంటే ఈ ఫార్మాట్ మెన్యూర్లో బాగా కలుపుకుని దాని పొలమంతా కూడా వేసుకున్నట్టయితే అక్కడ డికంపోజర్ ఏ, డికంపోజర్ బిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సమానంగా అంటే ఎప్పుడైతే మనం ఫార్మాట్ మెన్యూర్ వేసుకున్నాం సూక్ష్మజీవులు కూడా బాగా గణనీయంగా వృద్ధి చెంది అది మనకి గడ్డిని బాగా త్వరగా కొల్లించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేను చెప్పినటువంటి 4 విధానాల్లో మనం ఈ గడ్డిని మనం పూర్తిగా కలయదునుకుని అది బాగా కుళ్ళి దాని తదనంతరం మనం నాటు వేసినట్లయితే మనకి ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతంతో పాటు సేంద్రియ కార్బను బాగా పెంచుకున్న అవుతాం. కాబట్టి కాల్చివేయటం ఆపేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియలో గడ్డిని కనుక మనం కలయదునుకున్నట్టయితే అది అనేక రకంగా మనం ఉపయోగం ఉంటుందని తెలియజేస్తున్నాను. తీపిని పంచే ప్రధాన వాణిజ్య పంట చెరకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెరకు తోటలు నరుకుదల దశలో ఉన్నాయి. చెరకు నరికిన తర్వాత నేలలో వదిలేసిన చెరకు నుంచి మళ్లీ పిలకలు పుట్టి చిగురిస్తాయి. వీటిని పెంచడాన్నే కార్సీ తోటలు అంటారు. సాధారణంగా రైతులు మొక్క తోటలు నరికిన తర్వాత 1-2 పంటలు కార్సీ తీసుకుంటారు. కార్సీ తోటలకు విత్తనపు ఖర్చు ఉండదు. మొక్క తోటల కన్నా కార్సీ తోటలు త్వరగా పక్వానికి రావడంతో పంటకాలం కూడా తగ్గుతుంది. ఇన్ని లాభాలున్నా దిగుబడులు చూస్తే మాత్రం మొక్క తోటలతో పోలిస్తే కార్సీ దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి.
దీనికి ప్రధాన కారణం కార్సీ తోటల యాజమాన్యంలో లోపాలు. చెరకు నరికినప్పటి నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటలకు దీటుగా కార్సీ చెరకు నుంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. శ్రీకాకుళం జిల్లా, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా చెరుకు ఒక ప్రధానమైనటువంటి పంట. అయితే ఇందులో కొత్తగా మొక్క తోటలు వేసేవాళ్ళు వేస్తున్నారు. అదేవిధంగా ముందుగా చెరుకు తోటలు వేసిన వాళ్ళు కార్సీ తోటల యాజమాన్యం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో గమనించింది ఏంటంటే మొక్క తోట కన్నాను కార్సీ తోటల దిగుబడి తక్కువగా ఉంటుందని మనం గమనించాం. దీంట్లో కారణాలు ఏంటంటే కార్సీ తోటలో ఈ ఖాళీలు ఎక్కువగా ఉండటం, ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోవడం లేదా కలుపు యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోవడం వల్ల ఈ కార్సీ తోటల్లో దిగుబడులు తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి రైతులు మొక్క తోటతో పాటుగా సమానమైన దిగుబడులు తీసుకోవాలంటే మరి కార్సీ తోటలో కూడా సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ కార్సీ చేసేటప్పుడు భూమట్టానికి దగ్గరగా తప్పనిసరిగా ఎంత దగ్గరగా నరకగలిగితే మోడ్లు చెక్కడం అంటారు. అంటే చెరుకు నరికిన తర్వాత పైనున్న మూడుల్ని భూమట్టానికి దగ్గరగా పదునైనటువంటి కత్తితో నరకడం వల్ల మనకి పిలకలన్నీ కూడా భూమి లోపల నుంచి లేదా భూమికి దగ్గరగా ఉండే కనుపుల నుంచి వస్తాయి. కాబట్టి ఈ మూడులు చెక్కడం అనేది తప్పనిసరిగా మరి రైతు సోదరులు చేయాల్సినటువంటి పని. ఒకవేళ మిగిలిపోయిన భూమట్టానికి పైన ఏవైనా గడలు ఉండిపోతే, గనలు ఉండిపోతే కనుక అవి భూమట్టానికి దగ్గరగా వచ్చేటట్టు మళ్ళీ చెక్కేయడం అనేది దాన్ని మూడులు చెక్కడం అంటారు. అదొకటి తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల పిలకలు కింద నుంచి బాగా వస్తాయి, ఎక్కువ పిలకలు వస్తాయి. లేదు కూలీలతో ఈ కత్తితో నరకడం కష్టం అనుకుంటే ఇప్పుడు మనకి స్టబుల్ షేవర్స్ మిషన్ ఉంది, ష్రెడ్డర్స్ అని కూడా వచ్చాయి, షుగర్ కేన్ ష్రెడ్డర్స్. ఇవేం చేస్తాయంటే మనం నరికిన చెరుకు నరికేసిన తర్వాత ఉన్నటువంటి పొలంలో కనుక ట్రాక్టర్తో నడిచేటువంటి ష్రెడ్డర్ని కనుక మనకు తిప్పితే అవి భూమట్టానికి దగ్గరగా ఉండేటువంటి ఈ కనుపులు ఏవైతే ఎత్తుంటే అవన్నిటినీ నరికేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే చెరుకు ఆకు మన పొలంలో వదిలేస్తామో అది కూడా మనకి గుండ కొట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. మోడ్లు చెక్కిన తర్వాత మనకి ఏంటంటే ఒకసారి కొన్ని రకాల్లో ఈ కొరడా తెగులని వస్తుంది. కొరడా తెగులు వచ్చి తద్వారా కూడా చాలా వరకు మొవ్వులు చనిపోవడం కానీ దిగుబడి తగ్గడం అవుతుంది. కాబట్టి మోడ్లు చెక్కిన వెంటనే ఒకసారి ఈ ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ని చెప్పున పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ కార్సీ తోటల్లో మనకి చేయాల్సింది ఏంటంటే మల్చింగ్ చేయడం అంటాం. ఈ మోడ్లు చెక్కిన తర్వాత 1 ఎకరానికి 1.5 టన్ను నుంచి 1.5 టన్నుల వరకు కూడా చెరుకు ఆకుల్ని పల్చగా పొలం అంతా కూడా కప్పేయాలి. దీనివల్ల ఏంటంటే పదును ఏదైతే తేమ ఉంటుందో, నీరు పెట్టిన తేమ ఉంటుందో అది కాపాడబడుతుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. అది కూడా పోషకాలు కూడా ఆవిరైపోకుండా ఉండేదానికి ఈ చెరుకు చెత్త కప్పడం అనేది చాలా వరకు ఒక ముఖ్యమైన యాజమాన్య పద్ధతిగా రైతులు పాటించాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఖాళీలు పూరించడం. దీనికోసం రైతులు ఏం చేయాలంటే చెరుకు నరుకుతున్నప్పుడే అదే రకం సంబంధించిన దవ్వ తీసుకొని, అంటే చెరుకు గడతాలక 1/3 పై భాగాన్ని తీసుకొని ఒంటికన్ను ముచ్చులు తయారు చేసుకొని వాటిని మనకు నీటి సదుపాయం ఉన్న దగ్గర నారు పెట్టుకోవడం కానీ, లేదా ప్రోట్రేలు కనుక అందుబాటులో ఉంటే ఆ ఒంటికన్ను ముచ్చెల్ని అందులో వేసి మనకి 35-40 రోజుల వరకు పెరగనిస్తే ఆ మొక్కలను తెచ్చి ఎక్కడైనా 50 సెంటీమీటర్లకు దాటి కనుక వరుసల్లో ఖాళీలు ఉంటే అక్కడ ఈ ముందుగానే మనం తయారు చేసుకున్నటువంటి అదే రకపు నారు మొక్కల్ని గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఏంటంటే ముందుగానే చెరుకు నరికేటప్పుడే ఆ నారు పెంచుకుంటే అదే వయసు ఉన్నటువంటి నారుతో మనం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే రెండు ఒకే విధంగా పెరగడానికి ఆస్కారం ఉంటాయి. దీనివల్ల మొక్కల సాంద్రత సరిగా ఉండి మనకి దిగుబడి తగ్గకుండా ఉంటుంది. కొద్ది రోజుల కంటే 45 ఆ టైంలో 35 నుంచి 40 రోజుల్లో ఒకసారి చాలుల మధ్యలో దున్నటం చేయాలి. వరుసల మధ్యలో దున్నినప్పుడు ఈ పాత వేర్లు తెగి కొత్త వేర్లు వస్తాయి. దీన్ని అవి రావడం వల్ల కూడా నేల నుంచి పోషకాలు ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇలా దున్నటం వల్ల భూమి కూడా గుల్లబారి వేర్లు కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పోషకాలు తీసుకొని మొక్కలు దృఢంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దున్నడం కూడా చేయడం తప్పనిసరిగా చేయాలి. ఇకపోతే ఈ కార్సీ తోటలో మనకి ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పుడు ప్రధాన పంట కన్నా కొంచెం అధికంగా కూడా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం కార్సీ చేసిన వెంటనే ఒక దఫ, మళ్ళీ 45 రోజులకి ఒక దఫ మనకి ఈ ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాలి. మనం ఏంటంటే యూరియా 100 కిలోలంటే
2 బస్తాలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 కిలోల వరకు కూడా అవసరం ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే కనుక 80 కేజీల వరకు ఎకరానికి కార్స్ తోటకి వేయాలి. తదుపరి మరలా 45 రోజులకి ఒక్క యూరియా ఎకరానికి 100 కేజీల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా ఈ పొటాష్ లోప లక్షణాలు కనిపిస్తే కనుక మరలా ఒక రెండో దఫా వేసినప్పుడు ఒక 20 నుంచి 25 కిలోల ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే మనకి ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్స్ తోటల్లో ఈ కలుపు యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఈ కార్స్ చేసినటువంటి వెంటనే కాకుండా మొక్క మొలిచిన తర్వాత కొద్దిగా మొలక వచ్చిన తర్వాత గడ్డి జాతులు కానీ కూర జాతులు ఉంటే ఈ మెట్రిబీజన్ అనేటువంటి మందును ఎకరానికి 400 గ్రాములు, దాంతోపాటుగా ఈ 2,4-D సోడియం సాల్ట్ కూడా 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మీరు పిచికారీ చేస్తే ఒకవైపు గడ్డి జాతులు కూర జాతులు కూడా చాలా వరకు నివారించబడతాయి. 45 నుంచి 75 రోజుల మధ్యలో కనుక ఎప్పుడైనా తీగ జాతి కలుపు కనిపిస్తే ఆల్ మిక్స్ 8 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇక సస్యరక్షణలో భాగంగా మనకి ఈ పీక పురుగు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో ఉన్న మువ్వు ఎండిపోవటం, మనం పీకితే సులువుగా వచ్చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగానే ఒకవేళ వేయగలిగితే కార్బోఫ్యూరాన్ అయితే 10 కేజీలు, ఫెటారా గుళికలు అయితే కనుక ఎకరానికి 4 కిలోలు మొక్క మొదళ్ళకు దగ్గరగా వేసి గొప్పు తవ్వితే మనకు చాలా వరకు పీక పురుగు తగ్గిపోతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులు దొరుకుతాయి. మనకు ఆ కార్డులను తీసుకొచ్చేసి పొలంలో ఒక 8 ప్రాంతాల్లో కనుక 20,000 గుడ్ల సముదాయం ఉంటే చిన్న చిన్న ముక్కలుగా దొరుకుతాయి మనకి. అవి కనుక పెట్టుకుంటే మనకి పీక పురుగు నివారణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా సూక్ష్మ పోషకాలు కనుక ఐరన్ డెఫిషియన్సీ, ఆకులు తెల్లగా అయిపోవడం కానీ లేదా జింక్ లోప లక్షణాలు ఉంటే మనం అది పొలంలో గమనించుకొని జింక్ సల్ఫేట్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం. అదే ఇనుము ధాతు లోపం అయితే 10 గ్రాములు అన్నబేది లాంటి మందుల్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి సూక్ష్మ పోషకాల తాలూకు లోపాలు కూడా సవరించబడతాయి. ఈ విధంగా సూక్ష్మధాతు పోషకాలు అదేవిధంగా ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేస్తే మనం కారిస్ తోటల నుంచి కూడా మంచి ఆరోగ్యకరమైన పంట, ఆరోగ్యకరమైన దిగుబడి వచ్చి నికరాదాయం పెరగడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కార్సి తోటలు యాజమాన్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు భూమి పరిమితంగా ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో సాగు చేస్తే అపరిమిత పంటలు పండించి అధిక ఆదాయాన్ని తీసే అవకాశం ఉంటుందంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు. పంట కాలపరిమితిని బట్టి సాగు భూమిని మడులుగా ఏర్పాటు చేసుకుని పంటలు పండించవచ్చంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్టాగర్డ్ విధానంగా కల్పతరువు మోడలుగా రైతులకు పరిచయం చేసి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేవీకేలో పావు ఎకరం స్థలంలో 15 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి పంటలు, పండ్లు వంటివి సాగు చేస్తున్నారు. కల్పతరువు మోడల్ విధానం రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శైలజ. కల్పతరువు మోడల్, దీన్ని మనం ఇంగ్లీష్లో స్టాగర్డ్ వెజిటేబుల్ కల్టివేషన్ అని మనం పరిగణిస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు ఒక ఎకరంలో ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను కూడా పండించడం ద్వారా ఎక్కువ ఆదాయం అనేది పొందడం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశంతోనే మేము ఈ మోడల్ అనేది మేము తీసుకొచ్చాము. పావు ఎకరంలో మేము పండిస్తున్నాము. దీంట్లో 15 నుంచి 20 రకాల పంటలు పండించుకోవచ్చును. మనము మొదటగా బెడ్ తయారు చేసుకుంటాము, అంటే దాన్ని మనం తెలుగులో బోధి అంటాము. కంపల్సరిగా మనకు ఈ స్టాగర్డ్ వెజిటేబుల్ కల్టివేషన్లో బోధి పద్ధతిని అనుసరించాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనము భూమి మీద వేసుకోవడం వల్ల స్పేస్ అనేది మనకు సరిపోదు. కాబట్టి బోధి తయారు చేసుకున్న తర్వాత రైతులు ఏంటిదంటే బోధి అంచుల చివర ముందుగా మనకు తక్కువ కాల పరిమితి ఉన్న ఆకుకూరలను విత్తుకోవాలి. ఆ తర్వాత ఏంటి అంటే మీడియం డ్యూరేషన్ అంటాము. 45 నుంచి 60 రోజుల కాల పరిమితి ఉన్న పంటల్ని మనము మీడియం డ్యూరేషన్ పంటలుగా పరిగణిస్తాము. దాంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే బెండ, బీర్నీసు, గోరుచిక్కుడు, చిక్కుడు అనే రకాలను మనం విత్తుకోవచ్చు. ఆ తర్వాత మనం లాంగ్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే టమాటా, వంగ, మిరప ఇట్లాంటి రకరకాల పంటలను కూడా విత్తుకోవచ్చు. ఆ తర్వాత మనం తీగజాతి కూరగాయలు కనుక చూసుకున్నట్టయితే బీర, సోర, తీగజాతి చిక్కుడు కూడా ఇట్లాంటివి చాలా రకాలుగా పంటలు కూడా మనము పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బెడ్ మీద కూడా ఒకే రకమైన ఆకుకూరలు కాకుండా చాలా రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఒక బెడ్లో మనం 2 బెడ్లలో మనం కొత్తిమీర, ఇంకొక బెడ్లలో మనం ఏంటిదనంటే మెంతి కూర, ఇంకొక బెడ్లో పాలకూర, ఇట్లా రకరకాలుగా మనము
6 రకాల ఆకుకూరలను మనము షార్ట్ డ్యూరేషన్ పరిమితిని మనం విత్తుకున్నాము. ఈ విధానంలో మనకి ఏంటంటే రైతులు ఎక్కువ కాలం వేచి చూడకుండా మనకు 20 నుంచి 25 రోజుల్లోనే రైతులు ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే మనకి కొత్తిమీర అనేది, మేతి అనేది మనకి ఏంటంటే 20 నుంచి 25 రోజుల్లోనే రైతులు మార్కెట్కు తరలించుకోవచ్చు. ఒకవేళ మనం కొత్తిమీర తీసుకున్నట్టయితే అన్నీ కూడా ఒకేసారి చల్లకుండా వారం రోజుల వ్యవధి కనుక ఇచ్చుకున్నట్టయితే ముందుగా వేసుకున్న బెడ్ల నుంచి మనం ముందుగా తరలిస్తాము. ఆ తర్వాత ఏంటంటే మనం తర్వాత వేసుకున్న బెడ్లని తర్వాత అంటే అన్నీ ఒకేసారి కూడా కోతకు రాకుండా ఉండడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది. దీన్ని మనం స్టాగర్డ్గా పరిగణిస్తామన్నమాట. మనము మీడియం డ్యూరేషన్ అంటున్నాం. ఈ మీడియం డ్యూరేషన్ అని ఏంటంటే మనకు 20 నుంచి 25 రోజుల వ్యవధిలో మనకు ఆకుకూరల కోత మనం హార్వెస్టింగ్ చేసి అట్లనే మార్కెట్కి తరలించిన తర్వాత వెంటనే మనకి ఈ కోత అనేది అయిపోతుంది. అట్లానే మనం పంట కూడా తీసేసుకొని మళ్ళీ చల్లుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ మీడియం డ్యూరేషన్ పంటలైనటువంటి బెండ అనేది రెడీగా ఉంటుంది. అట్లానే ఫ్రెంచ్ బీన్ అనేది రెడీగా ఉంటుంది. మనకేంటంటే ఈ చిక్కుడు, ఈ బీర, బెండ అనేది కోసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మనకేంటిది అని అంటే లాంగ్ డ్యూరేషన్ అని మనం చెప్పుకున్నాం కదా. మిరప, మళ్ళీ ఒకటి తీగజాతి కూరగాయలైనటువంటి సోర, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే తర్వాత మనకు హార్వెస్టింగ్ అనేవి వస్తాయి. కాబట్టి రైతులు కూడా మనకి ఈ షార్ట్ డ్యూరేషన్కి, మీడియం డ్యూరేషన్కి మధ్యలో కూడా ఈ ఆకుకూరలు తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం ఆకుకూరలు మళ్ళీ మనం విత్తనాలు చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆదాయం, అంటే ఈ మీడియం డ్యూరేషన్తో పాటు మళ్ళీ మనం రైతులు తీసుకెళ్తే ఇంకా అదనపు ఆదాయం పొందే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రైతులు ఇక్కడ మనకు ఎఫెక్టివ్ స్పేస్ యూటిలైజేషన్ అనే పద్ధతి అంటాం. అంటే భూమిలో ఉన్న మనం ప్రతి ఒక్క స్పేస్ను కూడా చిన్న సెంటీమీటర్ కూడా వదలకుండా మనం విత్తుకున్నట్టయితే రైతులు మనకు అధిక ఆదాయం పొందుతున్నారు. మెయిన్గా మనం ఏంటిదంటే మనం టమాటా రేట్ చూసుకున్నట్టు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అట్లానే బెండా కూడా అంతే అనమాట. అట్లానే రైతులు కనీసం తను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక 6 నుంచి 8 రకాలు తీసుకున్నట్టయితే అధిక ఆదాయం పొందే పద్ధతి మనం స్టాగర్డ్గా పరిగణిస్తున్నాము. దీంట్లో కనుక మనం బౌండరీస్లో కూడా కూరగాయలు కాకుండా మనం పొప్పడి వేసుకోవచ్చు. అట్లానే మనం ఇంకేంటంటే మునగ, డ్రమ్ స్టిక్ అంటాము. మనకు మునగాకి ఎప్పుడంటే మనము ప్రతి సంవత్సరంలో రోజు కూడా మనకు తరిగిపోని ఆదాయం మనం తీసుకొచ్చిందంటే మునగ పంటగా పరిగణిస్తాము. ఈ మునగ కూడా మనం బౌండరీస్లో విత్తుకున్నట్టయితే మనకు 6 నుంచి మనకు 8 నెలల్లో మనకి ఏంటంటే మునగ నుంచి కూడా ఆదాయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అయిపోయిన అనంతరం వెంటనే మనం కూడా ఇది తీసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ సీతాఫలం వేసుకోవచ్చు. అట్లానే 2-3 రకాల జామలు వేసుకోవచ్చు. అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రేమ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఏ ఫ్రేమ్స్ అంటారు. ఏంటి అంటే అది మనకు చూడడానికి ఏ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం ఏ ఫ్రేమ్స్ అంటాము. ఈ ఏ ఫ్రేమ్స్ అంటే ఏంటిదంటే మనము ఇనుముతో తయారు చేసి పెట్టుకున్నామంట. చాలామంది ఏంటంటే మనకు పంటకు ఊతం ఇవ్వడం కోసము కర్రలతో, వెదురు బొంగులతో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఏంటంటే కర్రలు ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత కూడా మనకు కింద చెదలు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కర్రను కట్ చేసి మళ్ళీ వేరే పంటకు వేసుకోవడం ద్వారా ఏంటంటే కర్ర అనేది చిన్నగా అయిపోతుంది. అదే మనం ఒకటేసారి మనము డబ్బులను వెచ్చించి ఇలాంటి ఏ ఫ్రేమ్స్ తయారు చేసుకోవడం వల్ల కూడా ఏంటిదని అంటే మనకు ఎక్కువగా మనకు కాలపరిమితి అనేది ఉంటుంది. మూవబుల్ మనము అన్నమాట ఈ ఏ ఫ్రేమ్స్ అనేది. అంటే ఈ తోటలో మనకి ఇక్కడ పంట అయిపోయిన తర్వాత వేరే తోటలో కూడా అంటే వేరే పొలంలో కూడా మనం వాటిని మోసుకెళ్ళి కూడా ఆ ఏ ఫ్రేమ్స్ని ఎక్కడైతే మనకు తీగజాతి కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయో అక్కడ కూడా వేసుకోవచ్చు అన్నమాట. దాని ఏంటిదనంటే మళ్ళీ దానికి చుట్టూ మనం వైర్లు కట్టడం వల్ల కూడా ఏంటంటే ఈ మనకు తీగజాతి కూరగాయలు అంటే బీర, సోర, కాకర, గుమ్మడి మనం పాకించుకోవడం ద్వారా మనకు రిలీజింగ్ విధానం ద్వారా వెళ్ళడం వల్ల అవి మనకు గాలికి వెలుతురు మంచిగా చొచ్చుకుపోయి మనకు కాయ పరిమాణం కూడా బాగుంటుంది. అట్లానే మనకి ఏంటంటే మనకు పురుగులు కూడా ఎక్కువగా రావన్నమాట. దీంట్లో కనుక మేము చూసుకున్నట్టయితే ఇది సేంద్రియంగా పండిస్తున్నాము. మనం ముందుగానే మనం విత్తుకున్న తర్వాత జిగురాకు బుట్టలు కూడా మనం పెట్టుకున్నట్టయితే ఏంటిదంటే ఏదైనా పేను కానీ దోమ కానీ ఉంటే దానికి అతుక్కుంటుంది. మనం వేరే రకాల కెమికల్స్ అంటే రసాయన మందులు కొట్టాల్సిన అవసరం లేదు. అట్లానే కూడా మనం లింగాకర్షక కూడా బుట్టలు కూడా పెట్టుకున్నట్టయితే మనం ఎందుకంటే తీగజాతి కూరగాయలు పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా మనకు ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగలంటే వచ్చినాయి కూడా అందులో పడిపోతాయి అన్నమాట. దాని యొక్క ఉధృతి చూసుకొని కూడా మనం చిన్నగా వేప నూనె అనేది కూడా మనము పిచికారి చేసుకోవచ్చు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము గత సంవత్సరము ఈ స్టాగర్డ్ వెజిటేబుల్ని స్టార్ట్ చేసాము. చాలామంది రైతులు ఇక్కడికి విజిటింగ్ కూడా వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా మేము శిక్షణలు కూడా మా కేవీకే ద్వారా అందిస్తాము. అట్లానే కూడా రైతులు కూడా చాలామంది అంటే ఓపెన్ పాలినేటివ్ వెరైటీస్ అడుగుతున్నాము. మా దగ్గర ఉన్న మేము అందిస్తాం. లేదు అని అంటే మనకు ఎన్ఏసి నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేది మనకు సికింద్రాబాద్ లాలగూడలో ఉంది. అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఓపెన్ పాలినేటరీ వెరైటీస్ అనేవి మనకు దొరుకుతాయి. లేదు అంటే మేము తెప్పిస్తాము. ఒకటే పంట మోనోక్రాప్ వేయకుండా వివిధ రకాల పంటలను కూడా ఈ బెడ్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యి కూడా ఈ బెడ్ అంచుల చివర కూడా వేసుకోవడం వల్ల కూడా రైతులు అదనపు ఆదాయం సాధించవచ్చని మేము కోరుకుంటున్నాము.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.